కొత్త టెలికాం చట్టం 2023 ఈ నెల 26 నుంచి అమల్లోకి రానుంది. దీని ప్రకారం అత్యవసర పరిస్థితుల్లో ఏ నెట్వర్క్ నైనా ప్రభుత్వం తన నియంత్రణలోకి తీసుకునే అధికారం ఉంటుంది. ప్రజల భద్రతా ప్రయోజనాల కోసం టెలికమ్యూనికేషన్ సేవల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాత్కాలికంగా నియంత్రణలోకి తీసుకోవచ్చు. ప్రభుత్వాల తరపున నియమితులైన స్పెషల్ ఆఫీసర్లకు కూడా ఈ అధికారం ఉంటుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రాకేష్. రేఖ, ఇప్పుడు టెలికాం కమ్యూనికేషన్ కొత్త నిబంధనలతో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. దీన్ని ఈ జూన్ 26వ తేదీన ప్రవేశపెట్టనున్నారు. అయితే గతంలో ఉన్న టెలిగ్రాఫ్ చట్టం కావచ్చు, 1885లో ఉన్న వైర్లెస్ టెలిగ్రాఫ్ చట్టం కావచ్చు, అదే విధంగా 1999 టెలిగ్రాఫ్ వైర్ చట్టాన్ని కూడా మార్పులు తీసుకొచ్చే దిశగా కేంద్రం అడుగులు వేస్తుంది. అటు టెలికాం రెగ్యులేటరీ కూడా దీనిపై కసరత్తు ముమ్మరం చేసింది. అయితే గతంలో కూడా చాలా మార్పులు అవసరం ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు దీనిపై కసరత్తులు చేయలేదు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం రాగానే అటు బిఎస్ఎన్ఎల్ కానీ ఇటు జియో ఇలాంటి సంస్థలన్నింటితో సంప్రదింపులు చేసి ఈ ట్రైలో కొత్త కొన్ని నిబంధనలతోటి మార్పులు చేసింది. అయితే ఈ ట్రై చట్టం ప్రకారం రెగ్యులేటరీలోని 1, 2, 10 నుంచి 30 వరకు సెక్షన్లు, ఇటు 40 నుంచి 44 వరకు సెక్షన్లను కూడా అమల్లోకి వస్తామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగానే ఇటు ఏం జరుగుతుందంటే ఇందులో జాతీయ ప్రపంచ పరిరక్షణ కావచ్చు, యుద్ధం సంబంధించిన టెలికమ్యూనికేషన్ నెట్వర్క్లు కావచ్చు, మిగతా సేవలకు అంటే సర్వీసెస్ కి సంబంధించిన సెక్టర్స్ కావచ్చు, ఇందులో ఏ సెక్టర్లనైనా కేంద్రం తన ఆధీనంలో ఉంచుకునే అవకాశం ఉంది. దీంతో పలు విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంటే భద్రత, గోప్యత విషయంలో కావచ్చు, అటు సమాచార సేకరణ విషయంలో కావచ్చు, కేంద్రం ఆధీనంలో ఉండడంతో దీనిపై పలువురు విమర్శలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే కేంద్రం ఏం చెప్తుందంటే దీంట్లో స్పామ్స్ కానీ, హానికర కాల్స్ కానీ, ఎంఎంఎస్ లాంటి సమాచారం మాత్రమే తీసుకుంటాం. అది కూడా రక్షణకు సంబంధించి, దేశ రక్షణకు సంబంధించి, భద్రతకు సంబంధించిన ఏమైనా విషయాలు ఉంటే తప్ప మిగతా వాటిలో జోక్యం చేసుకోబోమని కూడా కేంద్రం ప్రకటించింది. అయితే దీనిపై ప్రత్యక్ష అధికారుల పర్యవేక్షణ ఉంటుందని కూడా కేంద్రం తెలుపుతుంది. రేఖ. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాకేష్.